ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయంలో ప్రచారాలు, విమర్శలు, ఆరోపణలు, ఎదురుదాడులతో పాటు సర్వేలను వదలడం అన్నది కూడా ఒక అస్త్రంగా ఉంది. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఒక సర్వే వచ్చింది, తెలంగాణలో వచ్చింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఐఐటిఎన్స్ చేశారు అని ఒక నివేదిక విడుదలైంది. సరే, ఐఐటిఎన్స్ అన్నప్పటికీ ఇది ఎవరి ద్వారా విడుదలైంది, ఆ విషయాలన్నీ మీడియాకు తెలుసు. వాటి మీద అప్పుడే ఎదురు దాడి కూడా మొదలైంది. ఏదైనా తమకు అనుకూలంగా వస్తే ఒక విధంగా వ్యతిరేకంగానో, లేకపోతే అవతల వాళ్ళకి కొంచెం ఉపయోగపడే విధంగా వస్తే ఎదురుదాడి, అది కుదిరే కథ కాదు. ఒకటైతే చలామణిలో ఉంది, దాని గురించి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గురించి ఐఐటిఎన్స్ అనే సర్వే 1,95,000 మందిని ఏదో విచారించామని, ఓ 10-12 అంశాలని, ఇంతమందిని కలిసామని, పర్సంటేజ్ అంటే మేము చాలా శాస్త్రీయంగానే చేసామని చెప్పడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు కదా, వీళ్ళు కూడా ఏదో చేశారు. నేను ఆ వివరాలన్నింటిలోకి పెద్దగా పోవట్లేదు, ఎందుకంటే ఇవి అలవాటయ్యాయి మనకు. కాకపోతే దీని ప్రకారం చూస్తే కూడా ఎలా ఉంది అని చూస్తే చాలా ఉన్నాయి, కానీ నేను ఒక 5 అంశాలు చెప్తాను. మొదటిది, ఎవరి పాలన మెరుగ్గా ఉంది అంటే కూటమి పాలన మెరుగ్గా ఉంది అని చెప్పేవాళ్ళు 40% ఉన్నారంట. వైసీపీ పాలన మెరుగ్గా ఉందని చెప్పేవాళ్ళు 44.5% ఉన్నారంట స్థూలంగా. అంటే ఇక్కడ పర్వాలేదు, కొంతవరకు చెప్పలేము అనే వాళ్ళని ఎటు వేయాలి? ఇప్పుడు అటు తగ్గించినా ఇటు తగ్గించినా ఒకటే కదా. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే 40% మంది కూటమి బాగానే ఉందని చెప్తే, వైసీపీ బాగుందని 44% మంది చెప్పారు అన్నది మొదటిది. ఇక రెండవది, మీరు ఎవరికి ఓటేస్తారు ఈసారి అని అడిగినప్పుడు 42% మంది వైసీపీకి వేస్తామని చెప్పారంట, 39% మంది కూటమికి. ఇందులో కూడా మళ్ళీ చెప్పని వాళ్ళు, కాంట్స్ అనేవాళ్ళు, వీళ్ళంతా ఉంటారు. ముఖ్యమైనది, వ్యక్తిగతంగా మీరు ఎవరిని ప్రిఫర్ చేస్తారు, ఎవరు మెరుగు అనుకుంటున్నారు అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేవాళ్ళు 44% ఉన్నారంట, చంద్రబాబు నాయుడు అని చెప్పేవాళ్ళు 32% ఉన్నారంట, ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్ అని చెప్పేవాళ్ళు 6% ఉన్నారంట, లోకేష్ అనేవాళ్ళు 5% ఉన్నారంట. అంటే స్పష్టంగా మేము జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అని చెప్పారు అనేది వీళ్ళు ఈ నివేదికలో చెప్తున్నటువంటి ఒక మాట. ఇందులో కూడా మళ్ళీ ఇతరమైన ఉంటే చెప్పలేము అట్లాంటివి. ఇప్పుడు 44, 32, 76, 6, 82, 5, 87 కదా, 13% వేరే ఉంది కదా. ఇది అన్నిట్లో కూడా ఉంది. అలాగే రాష్ట్రంలో ప్రధానమైన సమస్య ఏంటి అని ఇప్పుడు అడిగితే, డిఎస్సి, ఉదాహరణకు డిఎస్సిని గురించి అడిగితే, డిఎస్సిలో వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళు 48% మంది ఉన్నారు, తప్పు జరిగిందని. మిగతా వాళ్ళు, కాబట్టి ఇది పూర్తిగా ఏకపక్షంగా ఉంటుందని మనము చెప్పలేము. కానీ గవర్నమెంట్ ఎవరిది వస్తే బెటర్ ఇట్లాంటిది అడిగినప్పుడు కూడా 41% మంది ఇక్కడ చెప్తే, అంటే ఏ ప్రభుత్వం అయితే మెరుగు అన్నప్పుడు, కూటమి అన్నవాళ్ళు, సరే వైసీపీ అన్నవాళ్ళు 41% అంట, కూటమి ఉండాలన్న వాళ్ళు 38% అంట. ఇందులో కూడా మళ్ళీ కాంబినేషన్ టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడున్నది ఉన్నట్టుగా అన్నది ఒకటి, జనసేన బీజేపీ అన్నది ఒకటి, ఇట్లా ఏవో కాంబినేషన్స్ పెట్టారు. సో ఇందులో కూడా 38% కూటమి మెరుగన్న వాళ్ళు, ఇంకో 12% మంది కొంతవరకు అన్నవాళ్ళు, 9% మంది చెప్పలేమన్న వాళ్ళు ఇట్లా ఉన్నారు. కాబట్టి దీంట్లో బయట సాగుతున్న ప్రచారము లేదా దాని అంతటితో పోలిస్తే అంత తీవ్రంగా ఇదేం లేదు. మొగ్గు, మెరుగు అన్నదైతే కనిపిస్తుంది. అది కూడా ఎవరితో ఎట్లా చేశారని. అయితే ఇది వచ్చి రాకముందే దీని మీద దాడి చేసేసి ఇదంతా పెయిడ్, ఇదంతా స్పాన్సర్డు అంటే ఒకవైపున చెప్తే కాదు, ఇంకోవైపున ఇవన్నీ ఎవరిదైనా ఇది ఇట్లా చెప్పిందని చెప్పడం, దాని గురించి ఆలోచించుకోవడం తప్ప
ఇప్పుడు ఉదాహరణకు వీళ్ళ మీద కేసు పెడితే చాలా అన్యాయం, వాళ్ళ మీద కేసు పెడితే అన్యాయం. కేసులు కోర్టులో తేలాలి, అంతే కదా. ఓట్లు అంతిమంగా ప్రజలు వేస్తారు. ఈ లోపల అభిప్రాయ సేకరణలు ఎవరి కుతూహలాన్ని బట్టి, ఎవరి ప్రచారం కోసం, లేదా ఎవరు స్పాన్సర్ చేయించారు, మీరు స్పాన్సర్ చేయిస్తారు, మీరు డబ్బులు ఇచ్చి చేయిస్తారు, ఎంతో కొంత మిమ్మల్ని సంతృప్తి పరచడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తారు కదా. పూర్తి మీరు వ్యతిరేకంగా ఇస్తే అసలు మీరు దాన్ని బయట పెట్టరు కదా. బయటికి రాకపోతే వాళ్ళు చేశారనే తెలియదు కదా. చాలా సర్వేలు ఉంటాయి. ఉదాహరణకు రాజకీయ నాయకులు, పార్టీలు 6 నెలలకు ఒకసారి అట్లా వాళ్ళు చేయిస్తూనే ఉంటారు. అన్నీ మన దగ్గరికి రావు. బయటికి రాని అంశాలు చాలా ఉంటాయి. నియోజకవర్గాల వారీగా కూడా వాళ్ళు చేయిస్తూ ఉంటారు. అంటే వచ్చేసారి ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఉన్న వాళ్ళని కొనసాగించవచ్చా, వీళ్ళు మెరుగాలది, వీళ్ళ మీద లోపల ఏమైనా నెగిటివ్ ఉందా, ఇట్లాంటివి తెలుసుకోవడానికి కూడా. తర్వాత చెప్పాలంటే ఇప్పుడు ఐఐటిఎన్స్ ఆంధ్రప్రదేశ్ మీద చేశారు అని చెప్తున్న ఈ సర్వే, అభిప్రాయ సేకరణ, ఇది చాలా పాక్షికంగాను పరిమితంగాను ఉంది. దీన్ని బట్టి పెద్ద పెద్ద నిర్ధారణలకు వచ్చి ఉత్సాహాలకు గురి కావాల్సిన అవసరం ఎవరికి లేదు. అలాగే దాని ఏదో తీవ్రంగా తిట్టిపోయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఒక పరంపర. 2 ఏళ్ళు అయిపోయాక ఎన్నికలు ఈ తతంగం మొదలవుతుంది. ఒకటి నిజం కదా, అసంతృప్తి అనేక విషయాల్లో, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, పీపీపీలకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి చాలా విషయాల్లో అసంతృప్తి ఉంది. వాళ్ళ ఎంచుకున్న శాంపిల్స్లో అదంతా రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. కానీ ఇప్పుడున్న కాలంలో 24/7 నడిచే కాలంలో చివరి దశలో జరిగేవి, అలాగే కాంబినేషన్స్, పర్ముటేషన్స్, ఎవరెవరితో కలిసి ఎలా ఉన్నారు, ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతాయి, స్థానిక ఎన్నికల ప్రభావం ఇవన్నీ ఉంటాయి. సో ఇంకా రోజు కూర్చొని ఎన్నికలైన మరుసటి రోజు నుంచి వచ్చేసారి ఎవరు వస్తారు లేకపోతే అనే దానివల్ల ఉపయోగం లేదు. ఇంకో అంశం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దక్షిణాదిలో ప్రభుత్వాలను ప్రతిసారి మార్చే ఒక అలవాటు ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను తీసుకుంటే కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009లో తప్ప ఇంకెప్పుడు ఒక ప్రభుత్వం నేరుగా రాలేదు. 1983 నుంచి ఇప్పటి వరకు ఒక 25 ఏళ్ల కాలాన్ని, 1983 నుంచి ఎందుకు, 78 నుంచి లేదా 72 నుంచి తీసుకుంటే ఒక 45-50 ఏళ్ల కాలాన్ని మనం తీసుకుంటే ఒకే ప్రభుత్వము వెంటనే వచ్చిన సందర్భం దాదాపు లేదు. ఉన్నాయి ఎక్సెప్షన్స్. ఉదాహరణకు ఎన్టీ రామారావు 83-85, కానీ ఆయన తొలగించారు కదా. తొలగించడం మీద ఉన్న కోపం. చంద్రబాబు నాయుడు 1999లో అధికారంలో ఉన్నాయని మళ్ళీ కొనసాగారు, కానీ ఆయన మొదటిసారి సహజంగా రాలేదు కదా. ఆయన ఎన్టీఆర్ స్థానంలో ఆయన వచ్చారు. ఒక రాజశేఖర రెడ్డి 2009లో స్ట్రైట్గా రెండోసారి ఎన్నికయ్యారు. మీరు తెలంగాణను తీసుకోండి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, 3 సార్లు 2 ఎన్నికలు, కొత్త ప్రభుత్వము, అందులో కేసీఆర్ కాబట్టి ఒకసారి ఎక్కువ అవకాశం ఇచ్చారు, మూడోసారి మార్చేశారు కదా. కాబట్టి తెలుగు రాష్ట్రాల రాజకీయాలు స్టడీ చేసేటప్పుడు ఈ అంశాన్ని కూడా గమనంలో పెట్టుకోవాలి. యాంటీ ఇన్కంబెన్సీ అనే ఒక లక్షణం దక్షిణాది రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కేరళలో, తమిళనాడులో అది ఉంటుంది అని బాగా భావిస్తారు, కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అది తక్కువగా ఏం లేదు. అందుకే చంద్రబాబు నాయుడు వైకుంఠపాలి వద్దు, కొనసాగించాలని ఎప్పుడు చెప్తూ ఉంటారు.